హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రూపాయి ఖర్చు లేకుండా ఆ దేశం మొత్తం జల్సాగా తిరగొచ్చు. అక్కడే కూలి పని చేస్తూ కోట్లు సంపాదిస్తూ పెత్తనం చలాయించొచ్చు. అడిగేవారు కూడా ఎవ్వరూ ఉండరు. చెప్పాలంటే పిలిచి మరీ అతిథి మర్యాదలు చేస్తుంది ఆ దేశం. ఇంతకీ ఆ దేశం ఏదో కాదు, లక్సంబర్గ్. బహుశా ఈ పేరు మీరు కొత్తగా వింటున్నారేమో, కానీ ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీస్ చూస్తే మాత్రం ఇప్పుడే మోటాముల్లి సర్దుకొని అక్కడికి చెక్కేస్తారు. మరి ఈ దేశం ఎక్కడుంది? ఎందుకు అక్కడ ఫ్రీ ఫెసిలిటీ ఉంది? అక్కడ అమ్మాయిలు అంత ఫాస్ట్ గా ఉంటారా? నడి రోడ్లో ఆ పనులు చేసినా ఎవరో పట్టించుకోరా? ఇక్కడ స్ట్రీట్ వ్యభిచారం బాగా ఫేమస్. పెళ్లి చేసుకుంటే జైలుకు వెళ్లాల్సిందేనా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ అండ్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, లక్సంబర్గ్ చూడడానికి చిన్న దేశమే కానీ డబ్బు పరంగా మాత్రం బాగా రిచెస్ట్ కంట్రీ. ఇక ఈ చిన్న యూరోపియన్ దేశం 2586 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. దీని రాజధాని వచ్చేసి లక్సంబర్గ్ సిటీ. ఈ దేశంలో దాదాపు 7 లక్షల జనాభా ఉండగా ఇందులో 70% మంది క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు కాగా మిగతా 30% మంది ఇతర మతాలకు చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది. ఇక లక్సంబర్గ్ దేశానికి ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలు బోర్డర్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాభాలో 87% మంది పట్టణంలోనే నివసిస్తున్నారు. అంటే ఈ దేశంలో ప్రజలు ఎలాంటి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతుంది. ఇక్కడ చిన్న ఉద్యోగం చేసేవారికైనా సరే నెలకి లక్షల్లో ఆదాయం వస్తుంది. 2012 లెక్కల ప్రకారం ఈ దేశంలో ఒక సామాన్య వ్యక్తి అతి తక్కువ నెల జీతం 4910 యూరోలు. అదే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 4,70,000 అన్నమాట. ఇక ఈ డబ్బు మన దేశంలో సామాన్యుడు సంపాదించుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ దేశంలో సామాన్యుడి జీతమే ఇంత ఉంటే పెద్ద పెద్ద జాబ్స్ చేసేవారి జీతం ఖచ్చితంగా కోట్లలోనే ఉంటుందని చెప్పాలి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేయడానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నదే అక్షరాల నిజం. మరి దీనికి రీజన్ ఏంటి? ఈ దేశంలో ఎక్కడ చూసినా జనాలు తమ సొంత కారులోనే ప్రయాణాలు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యామిలీకి కార్లు అనేవి చాలా కామన్ వెహికల్. అలా అక్కడ కార్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఇక ఈ ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించి దేశంలో ఎక్కడికైనా తిరగడానికి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ట్రాఫిక్ జామ్ ని కంట్రోల్లో పెట్టడానికి మాత్రమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మరో విషయం ఏంటంటే ఇక్కడ రోడ్లు చాలా స్మూత్ గా ఉంటాయి. అది ఎంతలా అంటే మనం చేరే గమ్మే వరకు ఒక్కసారి కూడా బ్రేక్ వేసే అవసరం రాదు. ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటైన ఈ దేశం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా ఇలా ఇతర విషయాల్లో రిచెస్ట్ కంట్రీగా మారింది. ఇక లక్సంబర్గ్ సిటీ అనేది ఒక కొండ మీద చాలా అందంగా ఉంటుంది. అలాగే అక్కడ నదులు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ సిటీలో ఒక పురాతనమైన కోట కూడా ఉంది. ఈ కోట వచ్చేసి మధ్యయుగ శిల్పకళ నైపుణ్యంతో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక దీని రక్షణ సామర్థ్యం కారణంగా దీనిని గిబ్రాల్టర్ ఆఫ్ నార్త్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా తమ దేశ సంస్కృతి సంప్రదాయాలను కూడా చాలా చక్కగా పాటిస్తారు. నిజంగా చెప్పాలంటే తమ సాంస్కృతిక మూలాలతో చాలా బలంగా ముడిపడి ఉన్నారు. అంతేకాదు పని విషయంలో కూడా అది ఎంత కష్టమైనా సరే చేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ ని కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చదువు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లల విషయంలో కూడా వారికి ఎలాంటి స్కిల్స్ అవసరమో అలాంటివి నేర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ముందుండేలాగా చేస్తారు. అయితే ఈ దేశం చిన్న దేశం అయినప్పటికీ కూడా అంత రిచ్ గా ఎందుకు మారింది అనే విషయానికి వస్తే ఈ దేశంలో రాజకీయ స్థిరత్వం అనేది చాలా కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దేశాన్ని బాగా అభివృద్ధి వైపు నడిపించింది. పైగా ఈ దేశంలో ఉండే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు డెవలప్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఆ పరంగా కూడా ఈ దేశం బాగా డెవలప్ అయింది. ఈ దేశంలో నిరుద్యోగుల శాతం కూడా చాలా తక్కువ. ఇక ఈ దేశ అభివృద్ధిలో మన దేశానికి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ పాత్ర కూడా ఉంది. ఇంతకు ఆయన ఎవరో కాదు, లక్ష్మీ మిట్టల్. ఈయనకి ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీలతో రెండవదైన మెటల్ స్టీల్ కంపెనీ ఉంది. దీని నుండి ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు
ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఈ దేశ ఆర్థిక అభివృద్ధి మన ఇండియాకి చెందిన వ్యక్తి సహకారంగా ఉండడం నిజంగా గర్వించాల్సిన విషయం అని చెప్పాలి. ఇక ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది. యూరోప్ లో ఉన్న అన్ని పెద్ద బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ ఈ దేశంలోనే ఉన్నాయి. యూరోప్ దేశాలన్నీ ఈ దేశాలని సేఫెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ గా పరిగణిస్తారు. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఈ దేశంలోనే ఉంది. ఈ దేశంలోనే ప్రజలు రీసెర్చ్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో అనేక ప్రజలకు బాగా సపోర్ట్ గా నిలిచింది. ఇతర దేశాల్లో టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా ఈ దేశానికి వచ్చి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ అవకాశం ఇంతకు ముందు వరకు కేవలం యూరోపియన్ దేశాలకే ఉండగా ఇప్పుడు ప్రపంచంలోనే అన్ని దేశాలకు అవకాశం వస్తుంది. ఈ దేశం అంటే ఎవరైనా సరే ఈ దేశానికి వచ్చి పని చేసుకోవచ్చు. అంతేకాదు ఈ దేశానికి వెళ్లే మగవారు తమ వెంట తమ భార్యలు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అంతేకాదు తమ భార్యలు కూడా అక్కడ జాబ్ చేయొచ్చు. ఈ విషయంలో ఇక్కడ ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ దేశంలో అమ్మాయిలు చాలా అందంగా అట్రాక్టివ్ గా ఉంటారు. ఇదిలా ఉంటే కొందరు పడక సుఖం కోసం వ్యభిచారంలోకి దిగిన వాళ్ళు కూడా ఉన్నారు. లక్సంబర్గ్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో 2 వీధుల్లో స్ట్రీట్ వ్యభిచారం అనేది నడుస్తుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు మాత్రమే. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారికి 2500 యూరో వరకు ఫైన్ విధిస్తారు. ఇక స్త్రీ ఈ దేశంలో ఉండే పురుషులపైన స్త్రీలపైన తమ లైఫ్ పార్ట్నర్ ఉన్నాక కూడా రెండో పెళ్లి చేసుకుంటే అది నేరమే అవుతుంది. వెంటనే అరెస్ట్ చేసి జైల్లో కూడా వేస్తారు. ఇక యువత విషయంలో మాత్రం ఈ దేశంలో మంచి స్వేచ్ఛ ఉందని చెప్పాలి. వాళ్ళు నడి రోడ్లో ఏం చేసినా కూడా చెల్లుతుంది. అది క్రైమ్ అండ్ ప్రైవసీకి సంబంధించినది తప్ప. అంటే మ్యూజిక్ ప్లే చేయడం, డాన్స్ చేయడం, రోడ్లపై పెయింటింగ్ వేయడం కూడా ఏం చేసినా కొంత సపోర్ట్ గా ఉంటుంది. అంటే యువతల స్కిల్స్ పెంచడంలో బాగా సపోర్టివ్ గా చేస్తుంది ఈ దేశం. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫ్యూచర్ గురించి ముందు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఆ వయసు వచ్చేసరికి అన్ని నేర్చుకుని ఉంటారు. తమ స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా వెంటనే జాబ్ లేదా బిజినెస్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే అబ్బాయిల కంటే ఫాస్ట్ గా అమ్మాయిల కెరీర్ గురించి బాగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇక ఈ దేశంలో చూడడానికి చాలా టూరిస్ట్ స్పాట్లు కూడా ఉన్నాయి. అందమైన అడవులు, ఆకర్షించే నదీ ప్రవాహాలు, పెద్ద పెద్ద పర్వతాలు, అందమైన లోయలు ఈ దేశానికి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇక ఈ దేశం రాజధానిలో ఉన్న కోటలు ఈ దేశ చారిత్రక వైభవాన్ని, అద్భుతమైన శిల్పకళలకు, రక్షణ సామర్థ్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. యునెస్కో ఈ దేశ రాజధాని నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక ఈ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ నగరంలో ఉన్న మ్యూజియం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ప్రకృతి అందాలకు పేరు పొందినటువంటి నగరం వచ్చేసి ఎకటర్నచ్. ఇది కూడా ఎన్నో చారిత్రక కట్టడాలతో పాటుగా ఒక అందమైన దీవి, ఒక అందమైన నది కూడా ప్రవహిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.